డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన ఓ వ్యక్తికి ఒకరోజు ట్రాఫిక్ విధులు నిర్వహించాలంటూ పెద్దపల్లి కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని టీ జంక్షన్ వద్ద సదరు వ్యక్తి ట్రాఫిక్ విధులు నిర్వహించారు. తాగి వాహనాలు నడపవద్దంటూ ప్లకార్డులతో ప్రచారం చేస్తూ వాహనదారులకు అవగాహన కల్పించారు. ఇటీవల రామగుండం ప్రాంతంలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్లో రెండోసారి పట్టుబడిన ప్రభుదాస్ అనే వ్యక్తిని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి ఒకరోజు ట్రాఫిక్ విధులు నిర్వహించాలని తీర్పు ఇచ్చినట్టు ఎస్ఐ హరిశేఖర్ తెలిపారు. మరో 8 మంది మద్యం ప్రియులకు ఒక్కొక్కరికి 1000 చొప్పున జరిమానా విధించినట్టు చెప్పారు. గోదావరికని పట్టణ ప్రజలకి తెలియజేయడం ఏమనగా రామగుండం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వారి ఆధ్వర్యంలో ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మేము చేసిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో భాగంగా ప్రభుదాస్ అనే వ్యక్తి మాకు తాగి డ్రైవ్ చేస్తూ దొరకడం జరిగింది. ఇతని మీద కేసు నమోదు చేసి తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అందులో భాగంగా కోర్టు ఎన్టీఆర్ విచారించి ఒకరోజు పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ ఒక్కరోజు పనిష్మెంట్లో భాగంగా ట్రాఫిక్ రెగ్యులేషన్కి సంబంధించిన ఇతని ద్వారా పబ్లిక్కి వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది. అవన్నీ ఈరోజు ఉదయం 10 గంటల నుంచి వెళ్ళి సాయంత్రం 5 గంటల వరకు ఇతనికి ట్రాఫిక్ రెగ్యులేషన్ మీద అవగాహన కోసం ఇతని ద్వారా మున్సిపల్ చౌరస్తాలో పెట్టేసి ప్రజలకు తెలియపరచడానికి కోసం నిర్వహించడం జరిగింది. కాబట్టి మద్యం తాగి